Today we are going to discuss about the new topic is biosphere. Bio means life. Bio means life. Sphere means ball. Okay. So ball shape లో ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ గ్యాస్. Yeah. So life ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి ఎర్త్ ఓన్లీ. సో సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్ లో లైఫ్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లానెట్ ఈస్ ఎర్త్. సో ద ఎర్త్ ఈస్ an active planet. In that it has life thriving on it. సో లైఫ్ తో ఎప్పుడు కూడా కలకలాడుతున్నటువంటి ఒకే ఒక ప్లానెట్ ఏంటంటే ఎర్త్. ఓకేనా? సో ఇట్ ఇన్హిబిటెడ్ బై కౌంట్లెస్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. లైక్ మైక్రోఆర్గానిజమ్స్, ఓకేనా, బ్యాక్టీరియా అండ్ ఆల్సో గ్రేట్ ట్రీస్, బనియాన్ ట్రీ, మర్రి చెట్టు లాంటి పెద్ద పెద్ద ట్రీస్, అండ్ అనిమల్స్ లైక్ ఎలిఫెంట్, టైగర్స్ అండ్ బ్లూ వేల్స్ అండ్ ఆల్సో హ్యూమన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి లైఫ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అండి. బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ఇటువంటివన్నీ మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం. అవి కూడా లైఫ్ ఉన్నటువంటివి. ఓకే. సో పెద్ద పెద్ద ట్రీస్, అనిమల్స్, హ్యూమన్స్, ఓకేనా, ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది? లైఫ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మనం ఫ్యాక్ట్ చెప్పుకుంటే, ఫ్యాక్ట్ లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలని చెప్పుకున్నాం? ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. సో ఈ త్రీ ఎక్కడ ఉంటాయో అక్కడ మనకి లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ల్యాండ్ గురించి లిథోస్ఫియర్, వాటర్ గురించి హైడ్రోస్ఫియర్, ఓకే, ఎయిర్ గురించి అట్మాస్ఫియర్. ఈ త్రీ లెసన్స్ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అని స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇట్ హ్యాస్ లైఫ్ ఈజ్ పాసిబుల్ ఆన్ ఇట్ ఓన్లీ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. Okay. So according to many geographers, life itself constitutes a separate sphere called biosphere. So many geographers చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైఫ్ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్పియర్ ఏది అంటే బయోస్ఫియర్. ఇప్పుడు చెప్పండి, లిథోస్ఫియర్లో చూసాం, హైడ్రోస్ఫియర్లో చూసాం, అట్మాస్ఫియర్లో చూసాం. సో ల్యాండ్ గురించి లిథోస్ఫియర్లో టోటలీ ల్యాండ్ షేప్, స్ట్రక్చర్ ఇవంతా డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ వచ్చేలోపు ఓషియన్స్, సీస్, సో అక్కడ ఉన్నటువంటి షేప్స్, టైప్స్, విండ్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్, అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్, ఓకేనా, రైన్స్, ఇవంతా డిస్కస్ చేసాం. ఇప్పుడు బయోస్ఫియర్లో మనం ఏం డిస్కస్ చేయాలి? సో బయోస్ఫియర్లో ఉన్నటువంటి లైఫ్ అన్నీ కాకపోయినా కొన్నిటి గురించి, మెయిన్గా దేని గురించి చెప్పుకుంటారు ఇక్కడ? న్యాచురల్ వెజిటేషన్ అండ్ ఫుడ్ చైన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద త్రీ స్పేస్ అరౌండ్ దెమ్ బట్ ఆల్సో ఈచ్ అదర్. దే ఆర్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ చైన్. సో మనం చెప్పుకున్నటువంటి ఈ త్రీ స్పేర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ త్రీ స్పేర్స్తోనే కాకుండా మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా ఫుడ్ చైన్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఫుడ్ చైన్ ఫస్ట్ మనం ఫుడ్ చైన్ అంటే ఏంటో చూద్దాం. ఫుడ్ చైన్ మీకు బయాలజీలో కూడా వస్తుంది. ఫుడ్ చైన్ అంటే ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి each and everyone that is one kind of life becomes the food for another kind. So manamanతా they are dependent, not producers. Producers ఎవరు ఇక్కడ? Only trees and plants are producers, remaining are dependents. Okay. So first, who are the primary food producers or primary food producers? అంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ మనకి?
ట్రీస్ ఆర్ ప్లాంట్స్ which produce food with the help of sunlight. సో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి సన్ ని యూజ్ చేసుకునేసి ప్లాంట్స్ ఏం చేస్తాయి, తమకు కావాల్సినటువంటి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ సన్లైట్, ఇప్పుడు మనకి ఇది ప్లాంట్స్ అనుకుందాం. ప్లాంట్స్ సో అట్మాస్ఫియర్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సన్ రైస్ యూజ్ చేసుకొని, సో మామూలుగా ప్లాంట్స్ లో ఉన్నటువంటి లీవ్స్ ఏముంటుంది, క్లోరోఫిల్ ఉంది, అందుకే అవి గ్రీన్ గా ఉంటాయి. సో ఈ గ్రీన్ గా ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే సన్ రైస్ ని అబ్జర్వ్ చేసుకుని తమకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఇలా ఉన్నటువంటి ప్లాంట్స్ ని కొన్ని అనిమల్స్ ఏంటి, డీర్స్ కావచ్చు, లేకపోతే గోట్స్, క్యాటిల్, ఎలిఫెంట్స్, వీటన్నిటిని ఏమంటారంటే హెర్బివోరస్ అనిమల్స్. ఏంటి, గోట్, క్యాటిల్, డీర్, లైక్ దట్. ఓకే, సో ఈ హెర్బివోరస్ అనిమల్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అంతా కూడా ఇవి తినేస్తాయి. అంటే దీంట్లో ఉన్నటువంటి ఈటెన్ బై దీస్ అనిమల్స్, గోట్, క్యాటిల్ అండ్ డీర్. ఓకే, సో మరి ఇక్కడ ప్లాంట్స్ సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సన్లైట్ ఒకటే తీసుకుంటున్నా, ఇంకా ఏమైనా తీసుకుంటున్నా, నెక్స్ట్ చూద్దాం. సో ఈ హెర్బివోరస్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హెర్బివోరస్ అనిమల్స్ ని క్యాచ్ చేసి తినేసేటువంటి అనిమల్స్ కొన్ని ఉన్నాయి. హ్యూమన్స్ మనము ఇక్కడ ఉన్నటువంటి గోట్స్ అయితేనేమి, క్యాటిల్ అయితేనేమి, డీర్ అయితేనేమి, వీటిని వెంటబడి చంపి తినేటువంటి వాళ్ళు మన ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓకేనా, సో ఇవే కాకుండా కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయంటే టైగర్స్ కావచ్చు, లయన్స్ కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా క్యాచ్ చేసి పట్టుకునేసి తినేస్తాయి. సో వీటిని తినేటువంటి వాటిని ఏమంటామంటే కార్నివోరస్. Herbivorous, carnivorous animals like tiger. Okay, so human, lion, like that. Okay na? అంటే కార్నివోరస్ ఇండైరెక్ట్ గా దేని మీద డిపెండ్ అవుతున్నారు, ప్లాంట్స్ మీదనే. అంటే డైరెక్ట్ గా డిపెండ్ అవ్వకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా, సో ప్లాంట్స్ ని గోట్ అండ్ క్యాటిల్ తినడం వల్ల, వీటిని మనం టైగర్స్, లయన్స్ ఇవి తినడం వల్ల, సో ఏం లేదంటే హెర్బివోరస్ అంటే శాకాహారులు, కార్నివోరస్ అంటే మాంసాహారులు. సో మాంసం తినేటువంటి వాళ్ళు మాంసాహారులు ఏం చేస్తారు, శాకాహారులు ఏం చేస్తారు, ప్లాంట్స్ తింటారు. ఓకేనా, సో మరి టైగర్స్, హ్యూమన్స్, లయన్స్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్స్, ఏ అనిమల్ చనిపోయినా సరే, అది గోట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, డీర్ కావచ్చు, టైగర్ కావచ్చు, హ్యూమన్ కావచ్చు, లయన్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, సో బ్యాక్టీరియా అండ్ ఫంగై అన్నటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు చనిపోయినటువంటి ఒకటి ఏదైనా అనిమల్ తీసుకొని ఎక్కువ వేసామనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, అంటే డీకంపోజ్ అవుతుంది. సో అక్కడ నుంచి స్మెల్ వస్తుంది కాబట్టి అక్కడ మనకి డెడ్ సెల్స్, బ్యాక్టీరియా, ఫంగై, ఓకేనా, ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఒక్కోసారి ట్రీస్ అనేటువంటివి కుళ్ళిపోతూ ఉంటాయి, వాటి నుంచి కూడా మనకి బ్యాక్టీరియా అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సో డెడ్ ట్రీస్ అండ్ అనిమల్స్ బ్రేకింగ్ దెమ్ డౌన్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్ డ్రా అపాన్ దేర్ గ్రోత్. దిస్ ఈస్ ది సైకిల్ ఆఫ్ లైఫ్. ఓకేనా, సో ఇక్కడ అనిమల్స్ అనేటువంటివి చనిపోయినప్పుడు డెడ్ అనిమల్స్
dead animals, trees. ఓకేనా, animals and trees. ఇది చదివినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగై అన్నటువంటిది డీకంపోజ్ అయ్యి సో పక్కన ఉన్నటువంటి ప్లాంట్స్ లో ఉన్నటువంటి నైట్రోజన్ అంతా కూడా స్టోర్ చేసి పెట్టుకునేసి ప్లాంట్స్ ఏం చేస్తాయి, తమకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. చూడండి అంతా కూడా ఇదంతా కూడా లైఫ్ సైకిల్. సో ఫస్ట్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, తమకు కావాల్సినటువంటి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునేదానికి సన్లైట్ అండ్ న్యూట్రియంట్స్ అంటారు. న్యూట్రియంట్స్ ఏంటి ఆ న్యూట్రియంట్స్? సో డీకంపోజ్ అయినటువంటి బ్యాక్టీరియా, ఫంగై, ఓకేనా, అండ్ నైట్రోజన్, వీటినన్నిటిని తీసుకునేసి ప్లాంట్స్ తమకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఫుడ్ ప్రిపేర్ చేసినటువంటి ప్లాంట్స్ ని హెర్బివోరస్ యానిమల్స్, గోట్, క్యాటిల్, డీర్, ఇవన్నీ వీటిని తినడం వల్ల వీటిని తింటున్నారు. సో వీటిని ఎవరు తింటున్నారు? హెర్బివోరస్ యానిమల్స్ ని కార్నివోరస్ యానిమల్స్ తింటున్నారు. ఎవరండి? టైగర్, హ్యూమన్ అండ్ లయన్. ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. సో హెర్బివోరస్ లో ఉన్నటువంటి యానిమల్ కావచ్చు, కార్నివోరస్ లో ఉన్నటువంటి యానిమల్ కావచ్చు, లేదా ప్రైమరీ ప్రొడ్యూసర్ అయినటువంటి ప్లాంట్ కావచ్చు. ఈ మూడింటిలో ఏమవుతుందండి, అందులో బ్యాక్టీరియా, ఫంగై అనేటువంటి ప్రొడ్యూస్. సో ఈ బ్యాక్టీరియా, ఫంగై ఆ సాయిల్ ఏమవుతాయి, డీకంపోజ్ అయినటువంటి వీటి నుంచి వచ్చేటువంటి మినరల్స్ అండ్ నైట్రోజన్ వీటిని తీసుకునేసి ప్లాంట్స్ తమకు కావాల్సినటువంటి ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఇది మనకి లైఫ్ సైకిల్. చూడండి, ఇండిపెండెంట్ ఇండైరెక్ట్ గా ఎర్త్ మీద ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏం చేస్తున్నారు, ఏదో దాని మీద డిపెండ్ అవుతూనే ఉన్నారు. ఓకే, సో ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ దిస్ సైకిల్ కెన్ క్రియేట్ వాట్ ఈస్ కాల్డ్ an ecological crisis. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సైకిల్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అంటే ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా మనకి ఏమొస్తుందంటే ఎకోలాజికల్ క్రైసిస్. ఎకోలాజికల్ క్రైసిస్ అన్నటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మరి ఎకోలాజికల్ క్రైసిస్ అన్నటువంటిది జరిగిందన్నా కదా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సో if a particular species which feeds upon a particular kind of plant is exterminated. సో ఒక పర్టికులర్ స్పీసెస్ అంటే ఒక పర్టికులర్ జాతి లేదా ఒక పర్టికులర్ జీవి ఒకటే టైప్ ప్లాంట్ని తినేది ఉందనుకున్నాం. ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ని ఆ ఒక్క జీవి మాత్రమే తింటుంది, రిమైనింగ్ ఎవరు తినరు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, ఆ జీవి చనిపోయింది అనుకున్నాం. అప్పుడు ఆ ప్లాంట్ గ్రోత్ అనేటువంటిది ఎట్లుంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉండదు. అంటే పక్కన ఉన్నటువంటి ప్లాంట్స్ని దాన్ని తినేటువంటి అనిమల్ లేదు కదా, లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అది ఏపుగా పెరిగేటువంటి ఛాన్సెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ని పెరగనేకుండా ఓన్లీ ఎందుకు సరౌండింగ్స్లో ప్లాంట్ ఎందుకు పెరగడం లేదు, వేరే అనిమల్స్ వాటిని తింటున్నాయి. ఈ మా చెప్పుకున్నటువంటి ప్లాంట్ తినడం లేదు, రిమైనింగ్ ప్లాంట్స్ని తింటున్నాయి. కాబట్టి ఆ ప్లాంట్ అనేటువంటిది గ్రోత్గా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. దాన్ని మనం ఏమంటారంటే ఎకోలాజికల్ క్రైసిస్. వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. సో disturbance is mixing of some poisonous substances in air and water or soil. సో మనకి ఎయిర్, వాటర్, సాయిల్లో కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి మిక్స్ అవ్వడం చూస్తుంటాం. సో మెనీ ఇండస్ట్రీస్ యూజ్ కెమికల్స్ అండ్ మెటల్స్ విచ్ దే అలౌ టు ఫ్లో ఇన్ టు ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్. సో ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేస్టేజ్ అంతా ఎక్కడికి డంప్ చేస్తున్నాయి, స్ట్రీమ్స్లోకి, రివర్స్లోకి డంప్ చేస్తున్నాయి. ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి స్మోక్ ఎక్కడికి వెళ్తుంది, అట్మాస్ఫియర్. ఓకేనా, ఇండస్ట్రీస్ నుంచి ఆ వేస్ట్ ప్రొడక్ట్ అన్ని తీసుకొని పోయి ఎక్కడైతే డస్ట్ డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్లో పడే వల్ల ఏం నాశనం అవుతుంది, ఇక్కడ సాయిల్. అంటే సాయిల్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ ఏమవుతుంది, ఇక్కడ కంటామినేట్ అవుతుంది. ఓకే, కంటామినేటెడ్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, దిస్ లీడ్స్ to a large increase in the levels of such chemicals in the water
సో వాటర్లో కానీ వాటర్లో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం వల్ల వాటర్ ఏమవుతుందంటే కంటామినేటెడ్ అవుతుంది. దీస్ మెటల్స్ లైక్ మెర్క్యూరీ ఆర్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్ ఇన్ టర్న్ బికమ్ ద ఫుడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఫిషెస్ తింటున్నాయి. ఫిషెస్ ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ నుంచి మెర్క్యూరీ అన్నటువంటి ఒక కెమికల్ అన్నటువంటిది వేస్ట్ ప్రొడక్ట్గా బయటకు వచ్చేసింది మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ వాటర్లో ఉన్నటువంటి ఫిషెస్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫిషెస్లోకి మెర్క్యూరీ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిషెస్ ఎవరు తింటారు? హ్యూమన్స్ తింటారు. సో హ్యూమన్స్ ఫిషెస్ని తిన్నప్పుడు ఏమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ కన్జ్యూమ్ దీస్ ఫిషెస్ దే టు అబ్జర్వ్ క్వాంటిటీస్ ఆఫ్ మెర్క్యూరీ దట్ ఆర్ డిటర్మైన్ దేర్ హెల్త్. ఎప్పుడైతే ఈ మెర్క్యూరీతో ఉన్నటువంటి ఫిషెస్ని మనం తినడం వల్ల సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. మెర్క్యూరీ ఉన్నటువంటి నాట్ ఓన్లీ మెర్క్యూరీ ఏ కెమికల్ అయినా కూడా రిలీజ్ అయినప్పుడు అవి ఫిషెస్ తిన్నప్పుడు ఆ ఫిషెస్ని మనం తిన్నప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇది వన్ టైప్ ఆఫ్ ఎకలాజికల్ క్రైసిస్. నెక్స్ట్ థర్డ్ వన్. సో వల్చర్స్. డూ నో వల్చర్స్? రాబందులు అంటాం. ఏదన్నా డెడ్ బాడీ అక్కడ పడేస్తే పైన మనకి అరుస్తూ ఉంటాయి డబ్బులు రాబందులు కీ 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 అని. ఓకే. సో వల్చర్స్ ఫీడ్ అపాన్ డెడ్ అనిమల్స్ లైక్ క్యాటిల్. వల్చర్స్ ఈటింగ్ డెడ్ కార్కస్ యూజ్డ్ టు బి కామన్ సైట్ ఇన్ ద విలేజెస్ అండ్ టౌన్స్ సమ్ 20 years ago. ఒక 20 years బ్యాక్ అయితే మనం చూస్తుంటాం ఎక్కడైనా కానీ అనిమల్స్ చనిపోయినటువంటి అనిమల్ తీసుకొని పడేయగానే వాటి చుట్టూ మనకి వల్చర్స్ రాబందులు లాంటివి చుట్టూ ఉంటాయి. రాబందులు వాటిని పీక్కి తినేస్తాయి. ఓకేనా. అవి వాటి చుట్టూ చేరడం అక్కడ ఉన్నటువంటి దాన్నంతా కూడా తినేసేయడం ఇట్లాంటివి చూసేవాళ్ళం ముందు మనం. సో హౌ ఎవర్ పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ ద వల్చర్స్ హ్యావ్ virtually disappear and are sighted very rarely. సో గత కొన్ని రోజుల నుంచి ఈ వల్చర్స్ ఏమవుతున్నాయి? కనిపించకుండా ఉన్నాయి. ఎక్కడికి పోయినాయి? ఎక్కడ చూసినా కూడా లేవు. మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సో ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ దట్ ఫార్మర్స్ యూజ్ ఏ పర్టికులర్ కెమికల్ కాల్డ్ డైక్లోఫినాల్ టు ట్రీట్ క్యాటిల్. డైక్లోఫినాల్ ఈ వన్ టైప్ ఆఫ్ కెమికల్ అన్నమాట. ఈ డైక్లోఫినాల్ కెమికల్ అనేటువంటిది క్యాటిల్స్ యూజ్ చేయడం వల్ల అంటే అనిమల్స్ బాగుండాలని చెప్పి మన వాళ్ళు విచ్చలవిడిగా డైక్లోఫినాల్ వేస్తున్నారు. ఈ డైక్లోఫినాల్ ఏమవుతుందంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ డెడ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అలాగే ఉండిపోతుంది. వాటిని అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది? సో ఎప్పుడైతే ఈ వల్చర్స్ వెళ్ళి డైక్లోఫినాల్తో ఉన్నటువంటి బాడీస్ని తినడం వల్ల ఏమవుతుందంటే ఆ డైక్లోఫినాల్ వల్చర్స్ బాడీలోకి వెళ్ళిపోయి విత్ ఇన్ 2 weeks కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి ఆ వల్చర్స్ అన్నీ కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడైనా వల్చర్స్ కనిపిస్తున్నాయంటే లేవు. చూడండి ఫస్ట్ దాంట్లో ఆ తినేటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ అనేటువంటిది చనిపోవడం వల్ల ఏమైందండి? ఆ ప్లాంట్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా గ్రోత్ అయింది. సెకండ్ దాంట్లో మెర్క్యూరీ అనేటువంటి ఒక కెమికల్ రిలీజ్ అయ్యడం వల్ల హ్యూమన్స్కి ప్రాబ్లం అనేటువంటిది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ డైక్లోఫినాల్ అనేటువంటి ఒక పాయిజన్ కెమికల్ని యూజ్ చేయడం వల్ల అనిమల్స్ ఏమవుతున్నాయి? అనిమల్స్ బాడీలోకి వెళ్ళి వాటిని తినేటువంటి వల్చర్స్ చనిపోవడం జరుగుతుంది. అంటే ఇందులో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా ఏ ఒక్క ప్రాసెస్ డిస్టర్బ్ అయినా ఏమవుతుంది? లైఫ్ అన్నటువంటిది లేకుండా పోతుంది. చూడండి మెర్క్యూరీ అనేటువంటి కెమికల్ రిలీజ్ చేయడం వల్ల మనుషులు పోతున్నారు. డైక్లోఫినాల్ అనేటువంటి ఒక కెమికల్ యూజ్ చేయడం వల్ల వల్చర్స్ అనేటువంటివి ప్రజెంట్ మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. సో ఆల్ లివింగ్ and non-living things on the earth
or in one way or other way connected to each other. Changes affecting one in due time affects all other things. సో ఏదో ఒక రకంగా అది లివింగ్ థింగ్ కావచ్చు, నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు, ఒకదానికొకటి ఏమవుతున్నాయంటే ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి లైఫ్ సైకిల్. నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్. న్యాచురల్ వెజిటేషన్ అంటే మన సరౌండింగ్స్లో మనం చూసేటువంటి ఈ వెజిటేషన్ ఏదైతే ఉందో, వెజిటేషన్ నథింగ్ బట్ ప్లాంట్స్ అండ్ గ్రాస్ అండ్ ఆల్సో గ్రోవ్స్, వీటిని మనం ఏమంటామంటే న్యాచురల్ వెజిటేషన్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఈస్ న్యాచురల్ వెజిటేషన్. So, natural vegetation is generally classified into three broad categories. Natural vegetation అంటే మన వృక్షాలన్నీ అండి, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్, వీటినన్నింటినీ కూడా దేని కిందకి వస్తుందంటే న్యాచురల్ వెజిటేషన్. సో ఇండియాలో ఉన్నటువంటివే కాదు, వరల్డ్లో ఉన్నటువంటి అన్నింటిని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో forest in areas of sufficient rainfall and sunshine. First one. So three broad categories. Natural vegetation is divided into three broad categories. First one is forest in areas of sufficient rainfall and sunshine. Forest areas, forest in areas of sufficient rainfall and sunshine. Next, second one, grasslands in regions of moderate rains. Grasslands. మీరు ఇంత గుర్తు పెట్టుకునే బదులు, సో ఫస్ట్ వన్ ఈస్ న్యాచురల్ వెజిటేషన్ కింద ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, అండ్ థర్డ్ వన్ ఈస్ in very cold region we have tundra region vegetation. Tundra vegetation consisting of small shrubs, moss and lichens. Tundra vegetation. So natural vegetation మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ అయితేనేమి, గ్రాస్ ల్యాండ్స్ అయితేనేమి, పోలార్ రీజన్స్ లో ఉన్నటువంటి టండ్రా వెజిటేషన్. ఓకేనా? సో these forests are classified into several types, but in this lesson we are discussing into 1 2 3 4 5 6 forest types. Okay na? So first, what is the forest importance? Okay na? occur in which region? Okay na? What is the importance of that particular trees and common animals of these regions, these forest regions. Now we discuss in detail. Now we are discussing in detail. So first one, forest. Tropical evergreen forest. Tropical evergreen forest. Tropical means heat, evergreen means continuous green, forest means మనకు తెలుసు అడవులు అంటే ఉష్ణమండలంలో ఎప్పుడు గ్రీనరీగా ఉండేటువంటి ఫారెస్ట్ అంటే ట్రోపికల్ evergreen forest. These forests are also called
tropical rainforest. So these forests also called tropical rainforest. Tropical rainforest ane endukunna tarvata cheptanu. This thick forest occur in the regions near the equator and close the tropics. So ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాను. ఇది మనకి ఈక్వేటర్ రేంజ్. ఈక్వేటర్ రేంజ్ లో మనకి టెంపరేచర్ అనేది హెవీగా ఉంటుందండి. టెంపరేచర్ హెవీగా ఉంటుంది. డే టైం అంతా కూడా ఫుల్ హీట్ ఉంటుంది. నైట్ టైం అంతా కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అన్నటువంటిది పడడం వల్ల ఏమవుతుంది, నైట్ టైం అంతా కూల్గా ఉంటుంది. డే టైం అంతా హీట్ ఉంటుంది, నైట్ టైం అంతా వర్షం పడుతుంది. సో డే టైం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సన్లైట్ ఉంది, ఓకేనా. నైట్ టైం ఏముంది, వాటర్ ఫుల్ అవైలబుల్ ఉంది. సో ఈక్వేటర్ రేంజ్లో ఎక్కువ ఉన్నాయి, క్లోజ్ టు ట్రోపికల్ రీజన్. నెక్స్ట్ ఈక్వేటర్ రేంజ్ తర్వాత మనకి ఏముందంటే ట్రోపికల్ రీజన్. సో ఈ రీజన్ వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ రీజన్ వరకు ఉండేటువంటి ఫారెస్ట్ అంతా ఏమంటారంటే tropical evergreen forest. It is also called as tropical rainforest. Occur in equator to close to the temperate regions. Close to the temperate regions. Next, these regions are hot and receive heavy rainfall throughout the year. నేను ఇప్పుడే చెప్పాను, త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా కంటిన్యూస్గా రైన్ ఉంటుంది, కంటిన్యూస్గా హీట్ ఉంటుంది. దిస్ ఈజ్ అందువల్లనే ఈ రీజన్ ఏమంటున్నామంటే దట్స్ వై దిస్ రీజన్ ఈజ్ కాల్డ్ ఎవర్ గ్రీన్. కంటిన్యూస్గా గ్రీనరీగానే ఉంటుంది ఫారెస్ట్ అంతా కూడా. ఓకే, ద థిక్ canopies of the closely spaced trees do not allow the sunlight to penetrate inside the forest even in the daytime. So sun నుంచి రిలీజ్ అయ్యేటువంటి సన్ రేస్ ఆ ఫారెస్ట్ లో అంటే చీకటి దూరం చీకటి కాకు దూరం ఏదో ఉంటుంది సామెత, అలా అంటే సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ కూడా ఆ కింద ఆ ఫారెస్ట్ ఇన్సైడ్ అనేటువంటి టచ్ కాదు. ఎందుకు, ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అల్లేసుకునేసి పైనుంచి పడకుండా ఎప్పుడు కూడా తేమగా ఉండేటట్టు చూసుకోండి కింద. అంటే అంత కప్పి ఉందన్నమాట, అంత థిక్గా ఉన్నటువంటి ఫారెస్ట్. సో ఈ ఫారెస్ట్ లో దొరికేటువంటి ఇంపార్టెంట్ ట్రీస్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ హార్డ్ వుడ్ ట్రీస్. Hardwood trees like rosewood and also ebony and mahogany. These are important trees in this tropical evergreen forest region. Okay na? So tropical evergreen forest also called tropical rainforest. Okay na? This forest are occur in equator to very close to the temperature regions. Okay na? So the throughout the year it consists of heat and rain. That's why these regions are called tropical evergreen forest. Okay na? Here we observe very hardwood trees like rosewood and ebony and mahogany. So tropical evergreen forest ki example గా ఈ ఫారెస్ట్ చెప్పుకోవచ్చు అండి. చూడండి ఎంతో థిక్గా ఉంది, ఎక్కడ కూడా గ్యాప్ లేదండి. నెక్స్ట్ సెకండ్ వన్ ట్రోపికల్ deciduous forest. Tropical deciduous forest.
So tropical deciduous forest or the monsoon forest. This forest also called monsoon forest. Monsoons మన ఇండియాలో కూడా ఉన్నాయండి, ఓకేనా? సౌత్ వెస్ట్ మాన్సూన్స్, సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేటువంటివి ఇండియాలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇండియాలో కూడా ఈ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్, అంటే లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఆస్ట్రేలియా అండ్ సెంట్రల్ అమెరికా. సో tropical deciduous forest also called monsoon forest. These forests are found in India, north part of Australia, and Central America So these regions experiences seasonal changes. So seasonal changes అన్నటువంటి మనం అబ్జర్వ్ చేసి ఏంటి ఆ seasonal changes? Trees shade their leaves in dry season to conserve water. మనం రైనీ సీజన్లో చూస్తే మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, అన్ని గ్రీన్ కనపడతాయి. మరి సమ్మర్ సీజన్లోకి వచ్చేలోపు ఈ లీవ్స్ అన్నీ కూడా డ్రై అయిపోవడం మనం చూస్తుంటాం. అంటే చెట్లు ఎండిపోతాయి. ఎప్పుడు మార్చి, ఏప్రిల్, మే వరకు చెట్లన్నిటి కూడా ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోతాయి తెలుసా? సో వాటర్ అన్నటువంటిది కన్జర్వ్ చేసేదాని కోసం ఆ ట్రీస్కి ఉన్నటువంటి లీవ్స్ ఏమవుతాయండి, డ్రై అయిపోతాయి. అన్నీ ఎండగాలి పోయేసి కిందికి రాలి పడిపోతుంటాయి. ఓకేనా? వాటర్ని కన్జర్వ్ చేసేదానికి మెయిన్గా ఈ ట్రీస్ అన్నటువంటివి డ్రై అయిపోతుంటాయి. సో దీస్ హార్డ్వుడ్ ట్రీస్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్, సో ఇక్కడ దొరికేటువంటి ట్రీస్, సో సాల్, teak and neem, shisha. సో ఈ రెండు ట్రీస్ మనకు తెలుసు, నీము, టీక్. టీక్ అంటే టేకు, నీమ్ అంటే వేప చెట్టు. ఓకేనా? సో హార్డ్వుడ్ ట్రీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్, ట్రాన్స్పోర్ట్ అండ్ కన్స్ట్రక్షనల్ మెటీరియల్. So the common animals of these regions are tigers, lions. Common animals are tigers, lions and also elephants, monkeys. ఓకేనా? ఈ టైప్ మనకి అనిమల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఏ ఫారెస్ట్ అండి? ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్. సో మన ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ దేనికి వస్తుంది? ట్రోపికల్ deciduous forest. So this forest are also called monsoon type of forest. This type of forest are found in India, north part of Australia and also Central America. These regions experiences seasonal change. Trees shade their leaves in the dry seasons to conserve water. So here the hardwood trees found in sal, teak, neem and shisha. So the importance of these trees is so making furniture, transport and furniture and constructional material. వీటన్నిటి కూడా యూజ్ చేస్తాం. ఏంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ట్రీస్. సో నెక్స్ట్ హియర్ ఇంపార్టెంట్ కామన్ అనిమల్స్ ఈస్ tigers, lions and elephants and monkeys and lambours. ముచ్చుకోతులు, కొండ ముచ్చుకోతులు అంటారు తెలుసా? అదండి. ఓకే,
ఇది మనకి ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్, థర్డ్ వన్. ట్రోపికల్ రీజన్ అయిపోయిందండి. ట్రోపికల్ రీజన్ లో ఉన్నటువంటి 2 ఫారెస్ట్ చూసేసాం. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దీని ఎడ్జెస్ వరకు మనకి ఏమున్నాయండి? ఈ ఎడ్జెస్ వరకు ఉన్నటువంటి ఈ రీజన్ అంతా కూడా మనకి ఏ ఫారెస్ట్ ఉన్నాయి? ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏంటంటే ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ డెసిడియస్ ఫారెస్ట్. థర్డ్ వన్ ఇస్ temperature deciduous forest. So as we go towards higher temperature evergreen forest temperature evergreen forest అక్కడ కూడా మనం ట్రోపికల్ evergreen forest tropical deciduous forest చూసాం. సో ఇక్కడ కూడా temperature evergreen forest. So the temperature evergreen forests are located in mid latitudinal coastal region. Mid latitudinal coastal region. So temperature evergreen forests are located in mid latitudinal coastal regions. Coastal region. So mid latitudinal coastal regions లో మనం ఈ ఫారెస్ట్ అన్నటువంటి అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటండి? దే ఆర్ కామన్లీ ఫౌండ్ లార్జ్ ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ కాంటినెంట్స్. సో కాంటినెంట్స్ మనకి ఉన్నటువంటి కాంటినెంట్స్ ఏంటండి? సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా. ఈ కంట్రీస్ లో కోస్టల్ రీజన్ అంటే సీకి కానీ అంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రీజన్స్ లో మనము ఈ ఫారెస్ట్ అన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడెక్కడ మెయిన్ గా? సో ఎగ్జాంపుల్స్ ఇన్ సౌత్ ఈస్ట్ యుఎస్ఏ, South East USA, South China, and South East Brazil, South East Brazil. So they comprise both hard and softwood trees like oak. Here we observe hardwood and softwood trees. So they are oak, pine, eucalyptus. Oak, pine, eucalyptus అంటే నీలగిరి చెట్లు అండి. నీలగిరి ట్రీస్. ఓకేనా? ఇది మనకి టెంపరేచర్ evergreen forest. So these forests are located in mid latitudinal coastal regions. They are commonly found along eastern margin of the continents. For example, southeast USA, south China, and southeast Brazil. Southeast Brazil. So they comprise both hardwood and softwood trees like oak, pine, and eucalyptus. So ఇది మనకి టెంపరేచర్ evergreen forest. First one is tropical evergreen forest. Second one is tropical deciduous forest. Third one is temperature evergreen forest. Okay, next class we discuss continuation.